హాయ్ అండి. ఈరోజు మనం శారీ మీద ప్రింట్ ఎలా వేసుకోవాలో చూద్దాము. పెయింట్ వేసే ముందు వేసుకునే ప్రింట్ అండి ఇది. దీనికోసం ట్రేస్ పేపర్ తీసుకోవాలండి. ఈ ట్రేస్ పేపర్స్ మనకి మెటీరియల్ అమ్మే షాప్స్లోనే దొరుకుతుంది. ఈ ట్రేస్ పేపర్ని మనకు కావాల్సిన డిజైన్ వైట్ పేపర్ మీద గీసుకుని ఆ వైట్ పేపర్ మీద ఈ ట్రేస్ పేపర్ ఇలా పెట్టుకుని కింద నుంచి డిజైన్ ఇలా ట్రేస్ చేస్తూ ఉండాలండి. మనకి ట్రేస్ పేపర్ మీద అయితే కింద ఉన్న డిజైన్ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ట్రేస్ పేపర్ మీద ట్రేస్ చేసేసుకొని కంప్లీట్ డిజైన్ని దాన్ని ఒక నీడిల్ తీసుకోవాలండి. ఈ ఏదైనా సరే సన్నదైనా కొంచెం లావు ఉన్న నీడిల్ అయినా సరే మేమైతే ఈ నీడిల్ తీసుకున్నాము. ఈ నీడిల్ తీసుకొని దాన్ని ఒక పిల్లో మీద పెట్టుకొని పిల్లో కానీ ఏదన్నా ఒక మందపాటి క్లాత్ని మడత పెట్టి కానీ పెట్టుకొని దాని మీద ఈ ట్రేస్ పెట్టుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. హోల్స్ అయితే దగ్గరగా మరీ దగ్గరగాను పెట్టకూడదు, మరీ దూరంగాను పెట్టకూడదు. మరీ దగ్గరగా పెడితే ఎక్కువ ప్రింట్ మందంగా వచ్చేస్తుంది. దూరంగా పెడితే అసలు మనకి ఆ లైన్ క్లారిటీ ఉండదు, డిజైన్ క్లారిటీ ఉండదు ఫస్ట్. అందుకని చెప్పి కొంచెం మీడియం గ్యాప్స్ తోటి పెట్టుకోవాలి. ట్రేస్ పేపర్ మీద డిజైన్ ఉన్న పార్ట్లో మనం పెట్టుకున్న హోల్స్ తప్ప ఎక్కడా కూడా పేపర్ కట్ అవ్వడం కానీ హోల్స్ ఉండడం కానీ ఉండకూడదండి. అలా ఉండడం వల్ల అక్కడ కూడా ప్రింట్ కిందకు దిగిపోతుంది. సో జాగ్రత్తగా పెట్టుకోవాలి, పేపర్ ఎక్కడ కట్ అవ్వకుండా నీట్గా. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ కింద ఒక న్యూస్ పేపర్, ఇలాంటి న్యూస్ పేపర్ ఒకటి వేసుకొని దాని మీద క్లాత్ మనం ఎక్కడైతే ప్రింట్ వేద్దాం అనుకుంటున్నామో ఆ క్లాత్ ఇలా పెట్టుకొని ఆ క్లాత్ మీద మనం హోల్స్ పెట్టుకున్న ట్రేస్ పేపర్ పెట్టుకోవాలి. దాని తర్వాత ట్రేసింగ్ పౌడర్ అని దొరుకుతుందండి మార్కెట్లో, సేమ్ షాప్లో. అది 2 కలర్స్ ఉంటాయి, ఎల్లో ఉంటుంది, వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. మనం లైట్ కలర్ శారీస్ మీద మోస్ట్లీ లైట్ కలర్స్ ట్రేసింగ్ పౌడరే యూస్ చేయాలి. ఎందుకంటే పొరపాటున మనం స్టిచ్ చేసేసిన తర్వాత కానీ పెయింట్ వేసిన తర్వాత కానీ బార్డర్ కనిపించినా కూడా ఈ లైట్ కలర్ది అంత క్లియర్గా కనిపించదు. సో ఇలా ఈ ట్రేస్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కిరోసిన్ పోసుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని, అంటే బాగా ముద్దగా కూడా కలుపుకోకూడదు, బాగా పల్చగా కూడా కలుపుకోకూడదు. అది ఎలా అంటే ఆల్మోస్ట్ బాగా కిరోసిన్ ఇలాగా పల్చగా ఉండేలాగా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత పేపర్ కదిలిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని ఒక కాటన్ తోటి అందులో ముంచి ఆ కాటన్ ముద్ద గట్టిగా పిండేయాలండి. అంటే మరీ గట్టిగా కాదు, అలాగని వాటర్ కిరోసిన్ ఎక్కువ ఫ్లో అవ్వకుండా పిండేసుకొని ఇలా రుద్దేసుకుంటూ ఉండాలి. మనం ఎక్కువ కిరోసిన్ అలా ఉంచేసినా కూడా పేపర్ మీద స్టాగ్నెంట్ అయిపోతుంది. కంప్లీట్గా పిండేసినా అసలు ముందు డిజైన్ కిందకు దిగదు. సో ఇలా నీట్గా పైనుంచి కింద దాకా పేపర్ మాత్రం మాత్రం ట్రేస్ పేపర్ కదలకూడదు. కదిలిందంటే డబుల్ లైన్ వచ్చేసేసి బ్లర్ వచ్చినట్టు వచ్చేసి అసలు ముందు మనం పెయింట్ వేసేటప్పుడు డిజైన్ క్లారిటీ ఉండదు. ఇలా రుద్దేసుకోవాలండి. ఎప్పుడైనా సరే డార్క్ కలర్ వాటి మీద డార్క్ బ్లాక్ కలర్ పౌడర్ యూస్ చేసుకోవచ్చేమో కానీ లైట్ కలర్ వాటి మీద మోస్ట్లీ ఎల్లో అయితే బెస్ట్. ఎందుకంటే వేసిన తర్వాత మనకు కొద్ది గొప్ప ప్రింట్ కనిపించినా మనకు ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకసారి ప్రింట్ వేసిన తర్వాత అంత తొందరగా పోదండి, వాష్ చేసినా కూడా అంత ఈజీగా పోదు. మేబీ ఒక 2-3 వాషెస్కి ఏమన్నా పోతుందేమో కానీ ఒక వాష్కి అయితే పోదు. కాబట్టి ప్రింట్ వేసుకునేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి. ముందే శారీ మీద మార్క్ చేసుకొని ఎక్కడెక్కడ ప్రింట్ వేసుకోవాలో, పళ్ళు ఎక్కడ, పైన బార్డర్ ఎంతవరకు రావాలనేది మార్క్ చేసుకుని శారీ మీద అప్పుడు ప్రింటింగ్ స్టార్ట్ చేయాలండి. ఇలా కనిపిస్తూ ఉంటుంది. ప్రింట్ వేసిన తర్వాత ఆ కిరోసిన్ కొంచెం క్లాత్ మీద స్ప్రెడ్ అయినట్టు ఉంటుంది. కానీ దీన్ని మనం ఇలా వేసేసిన ప్రింట్ని మనం శారీ తీసుకుని వెళ్ళి బయట ఎండలో అయినా ఆరేసుకోవచ్చు, లేదా బాగా గాలి తగిలే ప్లేస్లో అయినా ఆరేసుకుంటే ఆ కిరోసిన్ స్మెల్ కూడా పోతుందండి. ఇంట్లో డోర్స్ వేసేసుకొని మాత్రం మనం ప్రింట్స్ వేసామంటే ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది. సో కేర్ఫుల్గా వేయండి.